హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గ్రాండ్ మా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడే ఫ్రెష్గా కోసిన అరటి గెల ఇది డాడీ ఇక్కడ పెట్టారు, మీకు చూపిస్తున్నాను. సో ఇలా మనకి ఆర్గానిక్గా పెంచుకుంటే చాలా హెల్దీ అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి మన ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి. సో ఇది అమ్మ వాళ్ళ గార్డెన్లో వచ్చిన అరటి గెల అనమాట. మీకు చెట్టు కూడా చూపిస్తాను ఒకసారి. ఈరోజు గార్డెన్ మొత్తం ఒకసారి చూపించమన్నారు అమ్మ. సో మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను, చూడండి. ఓకే, సో ఇవి వచ్చి చిన్న చిన్న కుండీలో పెట్టిన చిన్న క్రాటన్ మొక్కలు అన్నమాట. చూడండి, ఇది ఆనియన్ ప్లాంట్ తెలిసిందే కదా మనందరికీ. ఇది కొరియాండర్. సో ఈ క్రోటన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవన్నీ క్రోటన్స్. దీనికి కొంచెం కేరింగ్ తగ్గినట్టుంది, అందుకనే ఎల్లో లీవ్స్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ మనకి మరొక బ్యూటిఫుల్ చిన్న ఫ్లవర్స్ ప్లాంట్, అదే మనం నాచు మొక్కలు అంటాం కదా, అది అన్నమాట. అండ్ దాని పక్కనే మనకి ఇంకొక క్రాటన్ ఉంది, చూడడానికి చాలా బాగుంది. దాని కలర్ కాంబినేషన్ బ్రౌన్ అండ్ డార్క్ గ్రీన్ అన్నమాట. సో ఇక్కడ కూడా ఇంకొక తమలపాకు మొక్క పెట్టారు అమ్మ. సో అది. అండ్ ఇది మీకు తెలిసిందే కదా, మీ అందరికీ చాలాసార్లు వీడియోలో చూపించి ఉంటారు, జామ చెట్టు. ప్రస్తుతానికి దీనికి కాయలు అయితే చాలా కొంచెమే ఉన్నాయి, చిన్న చిన్న కాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో పిందెలు వస్తున్నాయి అన్నమాట. ఇది అమ్మ వాళ్ళ జామ చెట్టు. సో ఇందాక అక్కడ చూపించాను కదా మీకు, అది చిన్న తమలపాకు చెట్టు. ఇదైతే చాలా పెద్దగా పాకిందన్నమాట. సో ఇది చాలా పెద్దగా పైకి పాకుతుంది, మీరు చూడొచ్చు. సో చాలా పెద్దగా ఉంది. ఓకే, ఇక్కడ ఒక రోజ్ ఫ్లవర్ ఉంది. అండ్ ఇది ఏదో గడ్డి మొక్కలాగా ఉంది కదా మీకు చూడడానికి. సో ఇది ఇలాచీ అండి. సో ఇది కూడా బాగా పెరిగింది. మనకి తెలియదు ఎప్పుడు దీనికి ఇలాచి ఇవి మొగ్గలు అవి వస్తాయో తెలియదు, కానీ ఇదైతే బాగా పెరిగింది. అండ్ ఇట్ సైడ్ మనకు ఒక బ్యూటిఫుల్ నూరువరహాల చెట్టు చిన్నది ఉంది. సో దానికి కూడా ఫ్లవర్స్ బాగా వచ్చినాయి, చూడడానికి బాగుంటుంది వ్యూ. దానికి పక్కనే మనకి చిన్న బీరపాదు ఉంది. డాడీ మొన్ననే ఒక కాయ కోసారు దీంట్లోది. తర్వాత ఉసిరి చెట్టు. చిన్నప్పుడు ఈ కాయల కోసం మేము చాలా ఎక్కడ కాయలు దొరుకుతాయా తిందామా అని చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ అండ్ అమ్మ ఇంట్రెస్ట్ బట్టి ఇంట్లోనే చిన్న ఉసిరికాయల చెట్టు ఉంది. సో చాలా హ్యాపీ అన్నమాట. అలా బయటకు వచ్చినప్పుడు ఒక కాయ కోసుకొని తినడం చాలా థ్రిల్లింగ్గా, చాలా హ్యాపీగా ఉందండి నిజంగా చెప్పాలంటే. సో ఇంట్లోకి ఇలా ఏదో ఒక ఫ్రూట్ చెట్టు ఉంటే అది తెలియని హ్యాపీనెస్ అన్నమాట. సో చూసారా, మీకు జూమ్ చేస్తాను. కాయలు, ఈ ఉసిరికాయలు జామ్ చేసుకోవచ్చు, లేదా సాల్ట్ వేసి పెట్టి ఇలా ఏదైనా సిట్రస్, మనకి సిట్రస్ ఫ్రూట్ కాబట్టి మనకి సి విటమిన్ కోసం దీన్ని ఏదో ఒక రకంగా యూస్ చేసి మనకి డైలీ యూస్ చేసుకుంటే చాలా మంచిది. చాలా కాయలు అయిపోవచ్చినాయి. ఓకే, సో ఇది అమ్మ వాళ్ళ ఉసిరి చెట్టు అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది చిన్న బోన్సాయి మామిడి చెట్టు. ఇది కొంచెం అంటే మరి ఏమైందో ప్రాబ్లం తెలీదు, కొంచెం ఆకులు ఎండిపోతున్నాయి. కానీ దీనికైతే 2 పిందెలు, చిన్న పిందెలు వచ్చినాయి, మామిడి పిందెలు. ఓకే, అది దీన్ని చిన్న టబ్లో పెట్టారు. అండ్ ఇక్కడ మనకి చిన్న తోటకూర చూసారా. ఇది ఇలా మనం చిన్న చిన్న టబ్స్లో మనం పెంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం పప్పులోనో లేదా అలా వేసుకొని మనం పెంచవచ్చు అనమాట. ఇక్కడ ఇంకో ఆకుకూర ఉంది అది. సో ఇలా పెంచుకోవడం చాలా మంచిది మన హెల్త్కి ఇప్పుడున్న కండిషన్స్ బట్టి. సో ఇక్కడ మీరు పెద్దగా చూస్తున్నారు కదా ఆకులు, ఇవి వచ్చేసి పసుపు అన్నమాట.
అమ్మ పసుపు తీసి పెట్టారు. అవి పసుపు ప్లాంట్ అనమాట ఇవంతా. సో మనకి మళ్ళీ లోపల పసుపు కింద వేర్లకి మనకి పసుపు ఇవి వస్తాయి అన్నమాట. మళ్ళీ అవి తీసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పసుపు ప్లాంట్స్ అన్నమాట. ఇక్కడ ఇంకో పాదు పెట్టారు అమ్మ. ఇది ఏం పాదు అనేది కరెక్ట్గా నాకైతే తెలీదు. సో ఒక పాదు అయితే పెట్టారు. ఇది సొరకాయ పాద లేకపోతే దోసకాయ పాద అనేది అయితే నాకైతే తెలీదు. సో మీకు వీడియో చూపించమన్నారని చూపిస్తున్నాను. అది సంగతి. దాని పక్కనే మనకి ఇక్కడ మళ్ళీ కాకరకాయ పాదు కూడా పెట్టారు డాడీ అమ్మ. సో అది ఇంకా కాయలు ఒక్కటే వచ్చినట్టుంది. ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో చూడాలి. దాని పక్కన మనకి ఇక్కడ దానిమ్మ చెట్టు ఒకటి ఉంది. సో దీనికి కూడా ఇప్పుడే పిందెలు వస్తున్నాయి అన్నమాట. సో అది సో ఈ దానిమ్మకాయలు రావడం అంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది నేను చిన్నప్పటి నుంచి చూసిన దాన్ని బట్టి. బట్ చూద్దాం, వేస్ట్. 1-2 కాయలు వస్తే తర్వాత ఎంతవరకు ఇవి కాయలు కంటిన్యూ అవుతాయో తెలీదు. సో అది దానిమ్మ చెట్టు. అండ్ దాని తర్వాత ఇది మామిడి చెట్టు అనమాట. మీరు వీడియోలోనే చూసి ఉంటారు. చిన్న చెట్టే కానీ కాయలు బాగా వచ్చినాయి లాస్ట్ టైము. సో ఇది మన అమ్మ వాళ్ళ మామిడి చెట్టు. అండ్ దీన్ని ఆనుకొని కొంచెం గ్యాప్లో మనకి అరటి చెట్లు ఉన్నాయన్నమాట. సో చూసారా, ఇందాక మీకు చూపించాను కదా ఫ్రెష్గా డాడీ ఒక గెల కోసారు ఇందాక. అది దీనిదేనమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఉంది ఆ గెల. సో ఈ చెట్టుదే డాడీ ఫ్రెష్గా కోసారనమాట, అరటి గెల. సో అది. అండ్ తర్వాత మనకి ఇక్కడ ఒక దీన్ని ఏమంటారు, హైబిస్కస్, ఇదొక ఫ్లవర్స్ ప్లాంట్ ఉంది. మందారం ఫ్లవర్ అనమాట. సో దాని పక్కనే అమ్మ వాళ్ళకి మనకి ఇక్కడ ములగ చెట్టు కూడా ఉందన్నమాట. సో ములగ చెట్టు మనం అంటాం కదా గ్రీన్ గోల్డ్ అంటారు. సో చాలా వైటమిన్స్, మినరల్స్, బాడీకి యూజ్ అయ్యే అన్ని రకాల వైటమిన్స్ కానీ పోషక పదార్థాలు అన్నీ ఈ చెట్టులో, ఈ ఆకులో ఉంటాయి. కాబట్టి ఇది మన ఇంట్లో ఉండడం మనకి చాలా హెల్దీ అన్నమాట. సో చూసారు కదా మునగ చెట్టు చాలా ఫ్రెష్గా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకులు కోసేసుకొని పప్పులోనో లేదో ఎలాగైనా ఏ కాంబినేషన్లో అయినా వండుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత దీన్ని అనుకునే ఏదో ఇది ఒక డెకరేటివ్ టైప్ ఏదో క్రాటన్ అనమాట. దీని తర్వాత పెద్ద వేప చెట్టు అయితే ఉంది అమ్మ వాళ్ళకి. సో లాంగ్ నేను చూపిస్తున్నాను, చూసారా వేప చెట్టు. ఓకే, సో నీడగా అండ్ మనకి సమ్మర్ టైంలో అలా చాలా బాగుంటుంది. అండ్ అక్కడ లాంగ్లో ఇది ఒక బ్లూబెర్రీ ట్రీ అనమాట, చెట్టు ప్లాంట్ ఇది. సో దానికి కూడా సీజనల్గా ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి బ్లూబెర్రీది. ఆ తర్వాత ఇక్కడ ఒక పాదు ఉంది. ఇది కూడా ఆకులు అవి చాలా హెల్తీగా ఉన్నాయి. సో ఇది నాకు తెలిసి బీరపాదు, బీరకాయ, సొరకాయ తెలీదండి నాకైతే. ఐఎమ్ రియలీ సారీ. సో అండ్ నెక్స్ట్ ఇది కూడా న్యాచురల్గా వాడతారు కదా, దీని పేరు కూడా నేను మర్చిపోయాను. తర్వాత ఇక్కడ చిక్కుడు ఉన్నాయి కొన్ని. అండ్ బెండకాయలు చూసారా, చాలా పెద్దగా వస్తున్నాయి. బెండకాయలు కూడా ఉన్నాయి, బెండ చెట్లు ఉన్నాయి ఇక్కడ మనకి. సో ప్లాంట్ కూడా చాలా హెల్తీగా వచ్చినాయి. బెండకాయలు కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా ముదిరిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా. ఓకే చూడండి, ఇవి బెండకాయ అన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ ఒక చిన్న కరివేపాకు మొక్క ఉంది. అండ్ తర్వాత ఇక్కడ కొన్ని నాచు మొక్కలు అంటారు కదా, సో అవి ఉన్నాయి. ఫ్లవర్స్ వచ్చినాయి వాటికి కూడా. ఓకే, తర్వాత అదే లైన్లో మనం కొంచెం అలా కంటిన్యూగా వెళ్తే మనకి ఇక్కడ టమాటా మొక్క ఒకటి అమ్మ నారుతో పెట్టారు. ఇంకా టమాటాలు అయితే ఇంకా రాలేదు, మొక్క హెల్తీగానే ఉంది. సో అది విషయం.
ఇక్కడ మనకి జామ చెట్టు పక్కనే మనకి ఇక్కడ వాము మొక్క ప్లస్ మనకి కాకరకాయ మొక్క కూడా ఉంది. కింద కొన్ని కాకరకాయలు అయితే చూసుకోగా పడిపోతున్నాయి కూడా, చూసారా పండిపోతున్నాయి. లోపలికి ఉంటాయి కదా, కనిపించావు కాయలు. సో వాము మొక్క కూడా మంచిది మనకి. చూసారు కదా కాకర చెట్టు వాము కలిసి ఉంది. అండ్ ఇది మీ అందరికీ తెలిసిందే డ్రాగన్ ఫ్రూటు. 2 years నుంచి అమ్మ వెయిట్ చేసి దీనికోసం ఫైనల్గా అవుట్పుట్ ఒక ఫ్రూట్ వచ్చింది, డ్రాగన్ ఫ్రూటు. ఈరోజు దీన్ని హార్వెస్ట్ చేసేయాలి. సో అమ్మ అయితే చాలా హ్యాపీ అండి దీన్ని చూసి, ఫైనల్గా తన కష్టం ఫలించిందని చెప్పి. సో అమ్మ చాలా హ్యాపీ అనమాట. ఈరోజు దీన్ని హార్వెస్ట్ చేసేసేద్దాం. ఓకే, చూద్దాం దీన్ని ఎలా కొయ్యాలో. సో చూసారు కదా, ఈరోజు దీన్ని కోసేసాము. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉందో ఏంటో. ఓకే, తర్వాత ఇంకా ఇక్కడ ఒక బ్యూటిఫుల్ క్రోటన్ ఉంది. సో అది కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ చిన్న పాదు కూడా ఏదో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూస్తే మీరు చూసారు కదా, ఇది నిమ్మ చెట్టు అనమాట. సో నిమ్మకాయలు ప్రస్తుతానికైతే లేవు, కానీ సో దీనికి ఎప్పుడు రెగ్యులర్గా నిమ్మకాయలు ఉంటాయండి. మనం నిమ్మకాయలు కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. సో సీడ్లెస్ అనమాట ఇది, అమ్మ వాళ్ళ నిమ్మ చెట్టు. అండ్ తర్వాత ఇక్కడ పైన చూస్తున్నారు కదా, అసలు నేను ఫస్ట్ టైం ఇది చూసినప్పుడు అదే ఆనపకాయ సొరకాయలా అంటారు కదా, అది అనుకున్నాను. సో చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇంకోటి కూడా కనిపిస్తుంది కదా. సో యాక్చువల్గా ఇది ఆనపకాయ సొరకాయ చెట్టు కాదండి, ఇది ఇదేంటంటే పొటాటో అంట. ఇది ఒక టైప్ ఆఫ్ పొటాటో అంట. అంటే ఇది కింద వేర్లు పెరగడం కాకుండా ఇలా పెరుగుద్దంట. అమ్మ వాళ్ళకి ఎవరో సీడ్స్ ఆన్లైన్లో అమ్మ వాళ్ళకి ఎవరో ఇలా దుంప పంపిస్తే అది పెట్టినప్పుడు ఇలా వచ్చిందంట. సో చూడండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ పొటాటో, ఈ బంగాళదుంపని ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు కూడా చూడండి ఒకసారి. అండ్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఇది ఆల్రెడీ కొంచెం పెద్దది అయ్యింది. ఓకే, అండ్ దాని పక్కనే మనకి దొండకాయలు ఉన్నాయి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని అలా మనం వండేసుకుంటే చాలా బాగుంటుంది కదా చూడడానికి. ఓకే, దొండపాదు, చాలా దొండకాయలు మళ్ళీ రెడీ అయినాయండి కోయడానికి. సో ఇది వచ్చి కొత్త రకం పొటాటో అంట. చూడాలి దీన్ని కోసి ఇది ఎలా ఉంటుందో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓకే, చూసారు కదా. అండ్ ఇలా లాంగ్లో చూస్తే ఇక్కడ మళ్ళీ అమ్మ చిక్కుడు పెట్టింది. గోరు చిక్కుళ్ళు అంటారు కదా, చిక్కుళ్ళు పెట్టారనమాట. సో ఆ గోరు చిక్కుళ్ళు మొక్కలు అవి. అండ్ తర్వాత ఇక్కడ మనకి వంకాయ మొక్కలు కూడా ఉన్నాయి. సో వంగ మొక్కలు చూసారా, కాయలు కూడా వస్తున్నాయి. వంగ మొక్కలు, గుత్తొంకాయ అన్నమాట. ఓకే, అండ్ ఇది చూసారా, స్వీట్ లెమన్ అంటారు కదా, స్వీట్ లెమన్ అది. సో బాగున్నాయి, ఇవి కూడా కాయలు బాగా వచ్చినాయి. సో ఇక్కడ ఒక మందారం చెట్టు ఉంది. సో ఇదండి ఓవరాల్గా అమ్మ వాళ్ళ గార్డెన్ చూడండి ఒకసారి. సో లాంగ్లోంచి అలా పాదు, ఇలా మొత్తం అక్కడ వేప చెట్టు, అరటి చెట్లు, ఇలా మొత్తం కవర్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. సో ఒకసారి మీరందరూ చూసి ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, సో ఇది అమ్మ వాళ్ళ గార్డెన్. ఫుల్ ఎప్పుడు మొక్కలతో ఉంటుందన్నమాట. అవి పాదులు, చెట్లు. సో ఇప్పటి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ పేషెన్స్. సో ఇదండి విషయం.
ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్ అండ్ బాయ్.